ఫారెన్ లిక్కర్ కావాలా, ఆర్మీ లిక్కర్ కావాలా? రండి బాబు రండి, మా దగ్గర సరసమైన ధరకే లభించును అని బోర్డు పెట్టలేదు, కానీ లిక్కర్ మాత్రమే అమ్మేస్తున్నారు. అలా లైసెన్స్ లేకుండా దందా చేస్తున్న 3 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. భారీగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో ఇల్లీగల్ లిక్కర్ వ్యాపారం జోరుగా సాగుతోందా? ఎస్, అవుననే అంటున్నాయి ఎక్సైజ్ శాఖ వర్గాలు. అందులోనూ ఫారిన్ లిక్కర్, ఆర్మీ లిక్కర్ ను యథేచ్ఛగా అమ్ముతున్నారని చెబుతున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి, ఇతని పేరు గాంధీ. నిజానికి గాంధీ పేరు చెబితే మద్య నిషేధం గుర్తుకొస్తుంది, కానీ ఈ గాంధీ మాత్రం ఏకంగా ఆర్మీ లిక్కర్ ను ఇల్లీగల్ గా అమ్ముతున్నాడు. పోలీసులు మియాపూర్లోని మాతృశ్రీ నగర్ లో ఇతనికి చెందిన రేకుల షెడ్ పై దాడి చేశారు. అక్కడ లీటర్ల కొద్దీ ఆర్మీ లిక్కర్ బాటిల్స్ దొరికాయి. అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ కూడా గాంధీ ఇంట్లో పట్టుబడ్డాయి. బహిరంగ మార్కెట్లో 10,000 నుంచి 20,000కు దొరికే బాటిల్స్ ని గాంధీ ఆర్మీ నుంచి అతి తక్కువ ధరకు తెప్పించుకుంటున్నాడు. వాటిని టోకుగా అధిక ధరలకు అమ్మేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. మొత్తంగా గాంధీ ఇంటి వద్ద నుంచి 160 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. వాటి విలువ 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితుడు మన్నన గాంధీని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గాంధీ గత కొన్నాళ్ల నుంచి ఈ లిక్కర్ దందా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు విదేశీ మద్యం కేసులో మరో 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్బాగ్ కేఫ్ బహార్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంపై పోలీసులు దాడి చేశారు. ఢిల్లీకి చెందిన 2003 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను పట్టుకున్నారు. మొత్తం 174.5 లీటర్ల మద్యం, 24 రకాల 233 ఫారిన్ మద్యం బాటిల్స్ సీజ్ చేశారు. పట్టుబడ్డ మద్యం విలువ తెలంగాణ మద్యం ధరల ప్రకారం 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. మన్నవ గాంధీ సన్నాఫు వీరయ్య, శ్రీ సాయి రెసిడెన్సీ, రోడ్ నెంబర్ 3/5A, మాతృశ్రీ నగర్, మియాపూర్, రంగారెడ్డి జిల్లా. ఈయన వయసు వచ్చేసి 60 సంవత్సరాలు. పక్కన ఈయన ఇంటి పక్కనే ప్లాట్ నెంబర్ 793లో రేకుల షెడ్లో మొత్తం ఈ స్టాక్ అంతా పెట్టుకున్నాడు, ఈ 160 బాటిల్స్ అన్ని. ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి మొదలు సీజ్ చేసేసి అతనిపై కేసు బుక్ చేయడం జరిగింది. ఇతన్ని రేపు రిమాండ్ పంపిస్తారు. రేపు ఈయన తీసుకొచ్చింది మొత్తం లోకల్ డిఫెన్స్ మన మిలిటరీ క్యాంటీన్ నుంచి తీసుకున్నాడు. తక్కువ రేట్లో తీసుకొని ఎక్కువ రేటుకు సేల్ చేయడం, ఆ మార్జిన్ లాభం కోసం ఈయన అమ్మకం. పట్టుబడ్డ వ్యక్తుల్లో హరీష్ కుమార్ ఇర్వాణి అనే వ్యక్తి గతంలో మద్యం వ్యాపారిగా కొనసాగారు. గత టెండర్స్ లో మద్యం దుకాణం దక్కలేదు. దీంతో తనకున్న టాటా వాటర్ గోదాంలో ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పించి హైదరాబాద్ లో తనకు తెలిసిన వారికి అమ్ముతున్నాడు. 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పించి ఒక్కో బాటిల్ పై 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా లాభాలను ఆర్జిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో దోమలగూడకు చెందిన ప్రధాన నిందితుడు హరీష్ కుమార్ ఇర్వాణి, సికింద్రాబాద్ కు చెందిన విలియమ్స్ జోసెఫ్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్ ధర్మబట్టి, సునీల్ పై కూడా కేసులు నమోదు చేశారు.